అని మీకున్నది ఒక్కటే బైబిల్ కదండి లింగులెట్టుకోమంట. ఈ బైబిల్ని చదవడానికి కూడా మీకు అంత బాధ ఏంటండి? చదివితే మీరు ఈ మాట చెప్పగలిగేవాళ్ళ? బైబిల్ దేవుడు రూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు అని చెప్పి. ఓసారి మీరు బైబిల్ని పరిశీలించి చూస్తే బైబిల్ దేవుడు రూపాన్ని చూసి పడిపోయాడు, మోసపోయాడు అని చెప్పి ఒక సందర్భం కనపడుతుంది మీకు. 1 సమూయేలు 10వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే, ఈ ఇశ్రాయేలీలందరూ కలిసి మాకు రాజు కావాలి, ఒక రాజును నియమించమని చెప్పి సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి వెళ్తారు. అప్పుడు సమూయేలు ఒకరిని సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసి వాడిని తీసుకొచ్చి ఏమని చెప్తున్నాడు చూడండి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజము మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడనూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగుగాక అని కేకలు వేసిరి. ఈ సౌలు అనేవాడిని పట్టుకొస్తాడు సమూయేలు. అతను ఎట్లా ఉన్నాడంట?